వెల్కమ్ టు PM9 న్యూస్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క నియోజకవర్గం అక్కడ నిలబడ్డటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి గెలుపు మాది అంటే మాది అంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుతున్న ఈ తరుణంలో నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున బీసీ జనార్దన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాటసాని రామిరెడ్డి, వీరు ఇరువురు కూడా గెలుపు మాది అంటే మాది అంటూ కార్యకర్తలు కూడా ఉర్రూతలవుతున్నటువంటి తరుణంలో అసలు ఏంటి ఆ నియోజకవర్గ పరిస్థితి ఏంటి, అక్కడ గెలుపు ఎవరిది, నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఆదరించి గెలిపిస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. మన మధ్యలో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మన మధ్యలో జాయిన్ కాబోతున్నారు. ఈశ్వర్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే సార్. ఈశ్వర్ రెడ్డి గారు, ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి అక్కడ నియోజకవర్గంలో? బనగానపల్లి నియోజకవర్గంలో దాదాపు బనగానపల్లి నియోజకవర్గం నుండి దీనిని రేనాటిగడ్డ అని కూడా అంటారు. ఈ రేనాటిగడ్డలో స్వాతంత్ర సమరయోధులు ఉయ్యలవాడ నరసింహారెడ్డి కూడా ఇక్కడ మహోద్యమం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కొనసాగించినటువంటి చరిత్ర కూడా ఈ నియోజకవర్గాలకు కలదు. అందులో భాగంగా ఫ్యాక్షన్ కిల్లా కూడా ఇది. అంటే ఉయ్యలవాడ నరసింహారెడ్డిది అంటేనా? ఉయ్యలవాడ నరసింహారెడ్డి సేమ్ బనగానపల్లి కాన్స్టిట్యున్సీ. ఒకప్పుడు కోయిలకుంట్ల కాన్స్టిట్యున్సీలో ఉండేది. కోయిలకుంట్ల కాన్స్టిట్యున్సీ ఎత్తిపోయి ఆల్రెడీ కోయిలకుంట్ల అంతా కలిసి బనగానపల్లికే అయిపోయింది. ఆ ఉయ్యలవాడ కూడా ఇప్పుడు ఈ రేనాటిగడ్డ అంటే ఈ బనగానపల్లి వస్తుంది. తర్వాత ఫ్యాక్షన్ కి పుట్టినిల్లు బనగానపల్లి నియోజకవర్గం. ప్రధానంగా ఒకప్పుడు చెల్ల వాళ్ళ ఫ్యామిలీ అంటే బెజ్జం సత్యంరెడ్డి వాళ్ళకు, బెజ్జం పార్థసారెడ్డి మాజీ ఎమ్మెల్యే వాళ్ళకి సరిపోదు. మళ్ళీ బెజ్జం పాఠశాల అంటే కాటసాని రాంభూపాలరెడ్డి వాళ్ళకి సరిపోదు. ఈ రకంగా ఫ్యాక్షన్ ఈ యొక్క కుటుంబాల మధ్యన వందల శవాలు లేచినటువంటి సంఘటన. ఈ నియోజకవర్గంలో ఒక ఫ్యాక్షన్కి దూరం అంటే ఎలాంటి ఫ్యాక్షన్ లేనటువంటి వ్యక్తి బీసీ జనార్దన్ రెడ్డి బరిలో ఉన్నారు. తర్వాత ఫ్యాక్షనిస్టుగా ముద్రమైనటువంటి కాటసాని రామిరెడ్డి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నుండి బరిలో ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే బలవంతుడికి బలహీనుడికి మధ్యలో జరుగుతున్నటువంటి పోటీ అని చెప్పేసి ఇక్కడ అంటారు. అంతేకాకుండా అభివృద్ధి వ్యతిరేకులకు జరుగుతున్నటువంటి పోటీ అని కూడా అని చెప్పక తప్పదు. ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఇక్కడ బనగానపల్లి నియోజకవర్గం టాప్ మోస్ట్ మెజార్టీ బీసీ జనార్దన్ రెడ్డికి రాబోతుందని చెప్పేసి మన సర్వేలో తెలుతా ఉంది. అంటే కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాలకి అత్యంత టాప్ మోస్ట్ మెజార్టీతో బీసీ జనార్దన్ రెడ్డి గెలవబోతున్నాడు అనేది హాట్ టాపిక్ అయింది. మొట్టమొదట ఆ జిల్లాలో గెలిచే సీటు ఫస్ట్ అదే అంటున్నారు. హాట్ టాపిక్ ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గాలి, జగన్మోహన్ రెడ్డి గాలి 2019లో ఉన్నప్పుడు కేవలం 10,500 ఓట్లతో 11,000తో ఓడిపోవడం జరిగింది బీసీ జనార్దన్ రెడ్డి గారు. దీనికి కారణం ఏంటంటే ఏదైతే చెల్లా ఫ్యామిలీ అనేటువంటిది అతిపెద్ద ఫ్యామిలీ, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ కూడా కొడుకు చేసినటువంటి సంఘటన, అలాంటి ఫ్యామిలీ, బెజ్జం పాఠశారెడ్డి అలాంటి ఫ్యామిలీ, మొత్తం టోటల్గా చిన్న పెద్ద లీడర్స్ అందరూ కలిసి చేస్తే కూడా కాటసాని రామిరెడ్డి గారు కేవలం 10-11,000 ఓట్లతో గెలుపొందడం జరిగింది. అది కూడా అతను ఏకాకిగా బరిలోకి దిగినటువంటి సంఘటన. ప్రధానంగా వీణ ఏంటంటే ప్రతి ఒక్క గ్రామ అభివృద్ధి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క గ్రామంలో వాటర్ ప్లాంట్లు సొంత డబ్బులతో పెట్టేయడం, తర్వాత పెన్షనర్స్కు వృద్ధులు కావచ్చు, విడోలు కావచ్చు, వాళ్లకు ఎలాంటి పెన్షన్ రాకుండా అంటే ఎలిజిబుల్ అయినప్పటికీ పెన్షన్ రాకుండా కొంతమంది అంటే ప్రభుత్వం చేసే తప్పిదాల వల్ల, అధికారులు చేసే తప్పిదాల వాళ్ళకి పెన్షన్ రాకుంటే ఈయన స్వయంగా పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం. తర్వాత అదేంటి అధికారంలో ఉన్న ఎమ్మెల్యే పెన్షన్లు రాకుండా ఎందుకుంటారు? అలాగా జరిగింది కదా చాలా ఊళ్ళో. ఇప్పుడు అధికార పార్టీ అంటే అధికార పార్టీ వైపు ఉన్నోళ్ళకి మాత్రమే పెన్షన్లు, కక్ష సాధింపు కూడా చాలా జరిగినాయి కదా. అలాంటి వారు ఊరికి ఒకరో ఇద్దరు ఉంటే వాళ్ళకి స్వయంగా ఈయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా పెన్షన్లు ఇప్పుడు కాదు అప్పుడు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇస్తూనే ఉన్నాడు. అదొకటి. తర్వాత జురేరు ప్రాజెక్ట్ అనేది ఉంది బనగానపల్లి సమీపంలో. ఈ జురేరు ప్రాజెక్టుకు ఈ యొక్క
కృష్ణా వాటర్ని ఆ జూనియర్ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకపోతే ఆ వాటర్ ఎమ్మడే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే అది ఆఫ్ చేయడం జరిగింది. ఆ చెరువులో నీళ్లు కూడా లేవు. అదే మాదిరిగా ఎందుకని అక్కడ దాన్ని ఆపేయటం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలంగా పెరుగుతుంది కదా. ప్రధానంగా ఏంటంటే టీడీపీకి పట్టైన గ్రామాలు అవిని అంతే కక్ష సాధింపు ధోరణి. తర్వాత ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి జలాలను ఉపయోగించుకోకుండా ఎక్కడ డోన్ నియోజకవర్గంలో ఈ యొక్క అంద్రినీవా అనేటువంటి కాలువ పోతుంది. పత్తికొండ నియోజకవర్గం డోన్ నియోజకవర్గం అట్లా పోతుంది. ఆ చెరువులకి జగన్మోహన్ రెడ్డి గారు నక్కసారం వచ్చినప్పుడు 170 చెరువులకు నీళ్లు నింపినామని చెప్పేసి ఒక ప్రోగ్రాం జరిగింది కదా కర్నూలులో, నంద్యాల జిల్లాలో. అంటే అక్కడ నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుండి నీళ్లు తీసుకొస్తానని చెప్పేసి పస్పల్ అనేటువంటి గ్రామంలో బెజ్జం పార్థసారథి రెడ్డి అందరూ ఒకే వేదిక విందండి ఆ రోజు వాగ్దానం చేయడం. ఆ జూనియర్ ప్రాజెక్టుకు నీళ్లు రావడం వల్ల దాదాపుగా 1000 ఎకరాలు సస్యశ్యామలం. అంటే జూనియర్ ప్రాజెక్టు నుండి బనగానపల్లి 14 కిలోమీటర్లు ఉంటుంది. బనగానపల్లి అవతల గ్రామాలకు కూడా నీళ్లు పోతాయి. అలాంటిది మొత్తం అయిపోయి తర్వాత రైతులు అగోడించేటువంటి పరిస్థితి. అదే కాకుండా ఈ యొక్క కొలింగుల మండలం తీసుకుంటే భారీ వలసలు. కారణం ఏంటంటే కొలింగుల మండలం వచ్చేసి దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మైనింగ్ ఏరియా. అవుపు మండలంలో కొంత భాగం, కొలింగుల్లో పూర్తి మైనింగ్ ఏరియా. అంటే ఇప్పుడు ఎల్ఎన్టీ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా కొలింగుల మండలంలోకి వస్తుంది తాడిపత్రి దగ్గర. అంటే ఆ యొక్క టోల్ ప్లాజాలు అనేవి ఉంటాయి. ఇంతకుముందు టోల్ ప్లాజాలు ఒక ట్రాక్టర్కి 500 వసూలు చేసేటువంటి వాళ్ళు. ఇదే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కాడసాని రామిరెడ్డి అనుచరులతో 2000 దాకా వసూలు చేసినాడు. దానిలో తిరుగుబాటు జరిగి టోల్ ప్లాజా కాడ కూడా గొడవలు జరిగినటువంటి సంఘటనలు కోకొల్లలు జరిగినాయి. తర్వాత పొలాలు ఇప్పిస్తామని చెప్పేసి కాడసాని రామిరెడ్డి ముఖ్య అనుచరుడు అతను లక్షల రూపాయలు వసూలు చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా కూడా ఆ మండలంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత. అవుకు మండలంలో ఇప్పుడు ఎట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వ్యతిరేకతలే ఉన్నాయనుకోవచ్చా అన్ని నియోజకవర్గాల్లో? మనము సర్వే చేసినంత వరకు మనం చెప్పగలుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే అది వేరే సెకండరీ, అది కూడా లాస్ట్ ఫినిషింగ్ టచ్లో చెప్తాను. అంటే అవుకు కొలిముల మండలం ఈ ప్రాంతం బనగానపల్లి వచ్చేసి ఎప్పుడు కూడా బెజ్జం పాఠశాల నుండి మొదలుకొని కూడా ఎప్పుడు కూడా టీడీపీకి బలమైన కంచు కూడా బనగానపల్లి నియోజకవర్గం. ముఖ్యంగా ఏంటంటే ఖచ్చితంగా బీసీ జనార్దన్ రెడ్డి గెలుస్తాడనడానికి కారణం ఎవరైతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాడసాని రామిరెడ్డికి అండగా నిలవన్నారో ఆ కుటుంబాలన్నీ కూడా ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డికి అండగా నిలవన్నాయి. తర్వాత ఇంకోటి అదే కుటుంబం నుండి కాడసాని రాంభూపాల్ రెడ్డి, అంటే కాడసాని రాంభూపాల్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక తండ్రి పిల్లలు. అంటే యొక్క వాళ్ళ ఫాదర్ పేరు నరసింహారెడ్డి, ఆయన కొడుకులు. ఈ కాడసాని రామిరెడ్డి వచ్చేసి రామిరెడ్డి వాళ్ళ ఫాదర్ పేరు కూడా రామిరెడ్డి. అంటే ఇతను ఒక సంతానం. ఇదే కాడసాని ఫ్యామిలీ నుండి చంద్రశేఖర్ రెడ్డి కాడసాని స్వయాన సొంతం తమ్ముడు టీడీపీలోకి జాయిన్ అయిపోవడం జరిగింది. తర్వాత అదే గుండ్లసింగవరం, అంటే కాడసాని రాంభూపాల్ రెడ్డి వాళ్ళకి స్వగ్రామం గుండ్లసింగవరం. ఎప్పుడు కూడా ఒక 7-8 గ్రామాల్లో ఏజెంట్ల కాడసాని వాళ్ళ కుటుంబానికి. ఈసారి అదే కాడసాని చంద్రశేఖర్ రెడ్డి రాంభూపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్ మొత్తం ఏజెంట్లను కూర్చోబెట్టి ఆయన భార్యను కూడా అదే వాళ్ళ గుండ్లసింగవరంలో ఏజెంట్ కూర్చోబెట్టినటువంటి సంఘటన. అంటే ఇప్పుడు కాడసాని రామిరెడ్డి ఫ్యాక్షన్ నేపథ్యం అంటారు. ఫ్యాక్షన్ నేపథ్యం ఈరోజు ఫ్యాక్షన్ అంటే అంత సమసిపోయింది. తర్వాత ఇంకోటి ప్రధానంగా బ్యాడ్ రావడానికి కాడసాని రామిరెడ్డి తనయుడు మార్కెట్ యార్డ్లో బీసీ జనార్దన్ రెడ్డి గారి భార్య ఇంద్రమ్మ ప్రచారం చేస్తున్నటువంటి టైంలో వాళ్ళ కాడ పోయి వైఎస్ఆర్సీపీ పాటలు పెట్టడం, అది పెద్ద రచ్చరచ్చ మనం సోషల్ మీడియాలో చూసినాం, టీవీలో చూసినాం. ఉద్రిక్త వాతావరణం, ఎస్పీ కూడా అక్కడ సందర్శించడం. అంటే ఆ పిల్లోడు అంటే తర్వాత ఈ యొక్క కాడసాని రామిరెడ్డి కుమారుని పేరు ఓబుల్రెడ్డి వయసు వచ్చేసి ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డికి ఒక కొడుకు లాంటి పిల్లోడు, చిన్న పిల్లోడు ఓబుల్రెడ్డి అనేటువంటి పిల్లోడు. ఆ పిల్లోడు ఆ ఓబుల్రెడ్డి అనేటువంటి వ్యక్తి తండ్రిని పక్కకు పెట్టి విమర్శనాస్త్రాలు, అంటే ఒక వాడలాంటి భాషతో కూడుకున్నటువంటి విమర్శనాస్త్రాలు చేయడం, అది పూర్తిగా ఏం తల్లిదండ్రి పెట్టుకొని కూడా ఈ పిల్లల్ని అప్పుడే ఇంతరించబడుతున్నారు అనేటువంటి వ్యతిరేకత కూడా భయంకరంగా ఆ నియోజకవర్గంలో కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గం మటుకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలవబోయే సీటు
బీసీ జనార్దన్ రెడ్డి గారు దీనిలో చెప్పక తప్పదు. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు? దాదాపు 30 నుండి 40 వేల ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా బీసీ జనార్దన్ రెడ్డి గెలిచబోతున్నాడు. అంటే మనము వ్యక్తిగతంగా అంత మెజారిటీ అంటే నంద్యాల జిల్లాలోనే టాప్ అనుకుంటాను. నంద్యాల కాదు, నంద్యాల కర్నూలు జిల్లా 2 ఉమ్మడి జిల్లాల్లో టాప్. ఓకే. టాప్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు మీరు ఇందాక అడిగి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉండొచ్చు అని. రాష్ట్ర వ్యాప్త సబ్జెక్టివ్ తీసుకుంటే మెయిన్ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి ఏవైతే 6 సూపర్ 6 పథకాలు ఉన్నాయి అవి కూడా పనిచేయలేదు. అంటే నా అనాలసిస్ అవి కూడా పనిచేయలేదు. తర్వాత మెయిన్ ఏంది పనిచేసింది, లిక్కర్ అనేది పనిచేసింది. తర్వాత ఇసుక అనేది పనిచేసింది. తర్వాత ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ ఇది పనిచేసింది. అన్నిటికంటే మించి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిపెట్టినారో మా పొలాలు గుంజుకుంటాడు అని చెప్పేసి ఈ యొక్క ప్రతిపక్షాలు కూడా అదే రేంజ్లో రెచ్చిపోవడం, అదే రేంజ్లో ప్రచారం చేయడం, అది ప్రధానంగా జనాల్లోకి తీసుకుపోవడం అనేటువంటిది ప్రధానంగా జరిగినటువంటి సంఘటన. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి కూడా వ్యతిరేక పోవడాలు 110% మనం ముందరే చెప్పినాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. 120 నుండి 135 సీట్ల మధ్యన అధికారం తెలుగుదేశం పార్టీ చేపట్టబోతుంది అనేది కూడా మనం గవర్నమెంట్ పరంగా చూసుకుంటే ఆ రకంగా చెప్పినాం. లోకల్గా చూసుకుంటే ఈ రకంగా ఇంత వ్యతిరేకత అంటే జనాలను మభ్యపెట్టడం. ఇప్పటికి కూడా ఒక నిమిషం, ఒక నాయకుడు గ్రామంలో ఉన్నప్పుడు ఎమ్మడే తెలుగుదేశం పార్టీలో చేరుతానే పత్రిక ప్రకటన వచ్చిన వెంటనే వార్నింగ్లు ఫోన్లో. అంటే ఇది జనాలు ఈ యొక్క ప్రజాస్వామిక డెమోక్రటిక్ కంట్రీ, ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఏ రకంగా సహిస్తారు? దాన్ని జనాలు తీసుకొని పోయి కరెక్ట్ ఓటు సిస్టంలో ఆ యొక్క ఓటుని ఖచ్చితంగా ఆ ఓటు రూపంలో ఖచ్చితంగా చూపిస్తారనేది ఈ యొక్క దీని సారాంశం. అంటే మీరు అనేది ఏంటంటే ఎంతప్పటికీ అక్కడ వారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతే వారి ఓటమికి దారి చూపిస్తుందని మీరు అంటారు. 100%. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈశ్వరెడ్డి గారు, మీరు ఆ నియోజకవర్గంలో మొత్తం అన్ని సర్వే కంప్లీట్గా చేసినట్టుకున్నారు, ఇంత క్షుణ్ణంగా మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకోటి ఈ మండలాల గురించి కూడా మాట్లాడుతున్నాం. అంటే ఒక మండల హెడ్ క్వార్టర్లో కాకుండా విలేజ్ స్థాయిలో కూడా సర్వే చేసే మాట్లాడేది. ఇప్పుడు డోన్ కాన్స్టిట్యున్సీ ఉంది, డోన్ కాన్స్టిట్యున్సీలో కూడా అదే సర్వేనే చేసినాం మనం. ఇప్పుడు దాదాపు చాలా సర్వేలు ఏం చేస్తున్నాయి, స్టూడియోలో కూర్చొని సర్వే వాళ్ళు గెలుస్తారు వీళ్ళు, అది చాలా రాంగ్. అట్లా చేయడం అనేటువంటిది ఎవరు అనాలసిస్ వాళ్ళకి మనం ఒక మీడియాని అనకూడదు. కానీ మనం ఒక నియోజకవర్గం చేసినా 10 నియోజకవర్గాలు చేసినా వాస్తవంగా డెప్త్ లేకపోయి చేస్తేనే అది సర్వే అంటారు. ఖచ్చితంగా ఇది మన అనాలసిస్. రేపు నెక్స్ట్ నియోజకవర్గం పాణ్యం నియోజకవర్గం. అక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డి, గౌర్ చరితారెడ్డి పోటీలో ఉన్నారు. నెక్స్ట్ అది చూపించబోతున్నాం. చూస్తూనే ఉండండి PM9 న్యూస్. మీ ఈశ్వరెడ్డి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి బనగానపల్లి నియోజకవర్గం. ఆ బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతటి వ్యతిరేకత ఉంది, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసిన బీసీ జనార్దన్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేశారనటంలో ఇప్పుడు ఈశ్వరెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. ఓకే, చూస్తూనే ఉండండి. ఇలాంటి మరిన్ని ముఖ్యమైనటువంటి వార్తల కోసం మీరు PM9 న్యూస్ను చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.